హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్లో అయితే కొన్ని వేకెన్సీలని ఫిల్అప్ చేయడానికి అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మన ముందుకు తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, ఆ డీటెయిల్స్ ఏందో మనం అయితే క్లారిటీగా చూద్దాము. దానికంటే ముందు మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలన్నా నేను తెలియజేస్తాను. అండ్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకి ఐఐఆర్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్లో ఒక 22 వేకెన్సీలను అయితే ఫిల్అప్ చేయడానికి అయితే ఒక నోటిఫికేషన్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే మనకి ఈ మంత్ 30th రోజు అయితే మనకి రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జస్ట్ ఏం లేదు, ఒక మెయిల్ మాత్రం చేయాల్సి ఉంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే జస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంది. ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి IIRR.recruitment@gmail.com మనకు మెయిల్కి అయితే మనైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటివరకు అయితే మనకు లాస్ట్ మంత్ అయితే మనకు ఈ మంత్ 11th వరకు అయితే మనకి లాస్ట్ మంత్ అంటే లాస్ట్ డేట్ ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటంటే మనకి రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్, ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో ఆ పోస్టుల గురించి అయితే మనం అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మనకి ఐసిఏఆర్ ఎన్ఏఎస్ ప్రాజెక్ట్లో జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రైస్. ఆ ప్రాజెక్ట్లో అయితే మనకు ఒక ఎస్ఆర్ఎఫ్ అయితే కావాల్సి ఉంది. సీనియర్ రీసెర్చ్ ఫెలో అనే పొజిషన్ అయితే కావాల్సి ఉంది. ఇక్కడ 1 వేకెన్సీ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమంటే ప్యాకేజ్ అయితే మనకైతే 35,000 పర్ మంత్, ఎలాంగ్ విత్ ఇక్కడ 24% హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి పర్ మంత్. ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వాలిఫికేషన్ అయితే ఏం అడిగారంటే మనకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ లేదా ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, లైఫ్ సైన్స్ అనగా ఈ కోర్సుల్లో అయితే మనమైతే ఎంఎస్సీ చేయాల్సి ఉంది. అలాగే మనకు 4-5 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే 4 ఇయర్స్ బీఎస్సీ కూడా ఉండాలని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఫ్రెండ్స్, మనకి లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ విత్ 3 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ నెట్ క్వాలిఫికేషన్. నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్లో అయితే మనకి క్వాలిఫై ఉండాలని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి ఏం అడిగారంటే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ టిష్యూ కల్చర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మనకైతే టిష్యూ కల్చర్లో అయితే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ వేరే ప్రాజెక్ట్ ఉంది. డీబీటీ ప్రాజెక్ట్, డెవలప్మెంట్ ఆఫ్ సుపీరియర్ హాలోటైప్ బేస్డ్ నియర్ ఐసోజెనిక్ లైన్స్ అని ఒక ప్రాజెక్ట్లో అయితే మనకైతే ప్రాజెక్ట్ అసోసియేట్ కావాలన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ పొజిషన్ అయితే 1 పొజిషన్ ఉంది, 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ పే స్కేల్ మాత్రం భారీగా ఉంది. 42,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అన్నారు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే మనకైతే ఎంఎస్సీ ఇన్ జెనెటిక్స్ అన్నారు. ప్లాంట్ బ్రీడింగ్ లేదా అగ్రికల్చర్ బయోటెక్నాలజీ అయితే మనకైతే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పారు. అలాగే మనకు ఎలాంగ్ విత్ ఇక్కడ ఏమడిగారంటే మనకి డాక్టరేట్ డిగ్రీ ఇన్ జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బొటనీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే మనమైతే ఈ డాక్టరేట్లో అయితే మన డిగ్రీ తీసుకోవాల్సి చెప్పారు. అలాగే ఫ్రెండ్స్, మనకి ఎక్స్పీరియన్స్ అయితే మనకి రైస్ రీసెర్చ్ ఇన్ డిజైరబుల్ కావాల్సిన దాంట్లో మనకైతే ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పారు. అలాగే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని ఇక్కడ మనకి ఇచ్చారు. సేమ్ ప్రాజెక్ట్లో ఇక్కడ మనకైతే పే స్కేల్ అయితే 31% అంటే 31,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అన్నారు. ఇక్కడ మనకైతే ఎంఎస్సీ అడిగారు, 4 ఇయర్స్ డిగ్రీ కూడా అడిగారు. అది కూడా జెనెటిక్స్ లేదా ప్లాంట్ బ్రీడింగ్లో అయితే మనకి కావాల్సిందన్నారు. అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కూడా ఓకే అన్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెండ్స్ మనకైతే రైస్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పారు. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫీల్డ్ వర్కర్స్ కావాలన్నారు. ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి ఫీల్డ్ వర్కర్స్కి అయితే. ఇక్కడ మనకైతే జస్ట్ 18,000 పర్ మంత్ అన్నారు, ప్లస్ 24% హెచ్ఆర్ఏ అన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే బీఎస్సీ అడిగారు మన క్వాలిఫికేషన్ అయితే. అలాగే మనకైతే ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ రీసెర్చ్, ఫీల్డ్ వర్క్ ఈజ్ డిజైరబుల్ అన్నారు. మనకైతే ఫీల్డ్ వర్క్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు రైస్లో. సో బీఎస్సీ వాళ్ళకైతే ఇది ఒక ఆపర్చునిటీ. ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ వేరే ప్రాజెక్ట్లో అయితే డీబీటీ ఫండెడ్ ల్యాండ్ రేస్ ప్రాజెక్ట్లో అయితే మనకైతే జేఆర్ఎఫ్ అయితే 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకైతే పే స్కేల్ అయితే 31,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి అయితే మనకైతే 31,000 ఉంది. థర్డ్ ఇయర్లోకి అయితే మనకైతే ఇక్కడ 35,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అన్నారు. ఫ్రెండ్స్, మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ మాత్రం నాకు తెలిసి 5 ఇయర్స్ ఉంది. ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇయర్కి అయితే మనకి 31,000, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్కి అయితే మనకి 35,000. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమడిగా అంటే ఫ్రెండ్స్ మనకి ఎంఎస్సీ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ బయోటెక్నాలజీ విత్ 4 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ అడిగారు. అలాగే మనకి నెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ సిఎస్ఐఆర్, యూజీసీ, ఐసిఏఆర్, ఏఐసి. ఇక్కడ ఈ గ్రాంట్స్ కమిషన్లో ఎక్కడైనా మీరు
నెట్ క్వాలిఫికేషన్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ క్వాలిఫై ఉండని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాపింగ్ కాంప్లెక్స్ ట్రైట్స్, మ్యాథ్స్, జీడబ్ల్యూఎస్, ఎన్జిఎస్, ఎక్స్పీరియన్స్ విత్ న్యూక్లియర్ మాలిక్యులర్ బ్రీడింగ్ అండ్ బయోటెక్నాలజీ టూల్స్, బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ ల్యాబొరేటరీ వర్క్స్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. ఇక్కడ మనకి వన్ మోర్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అయితే రెండు పొజిషన్లు ఉన్నాయి. 20,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అన్నారు. పే స్కేల్ అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ మనకైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అన్నారు. సో బీఎస్సీ డిప్లొమాలో అయితే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. రైస్ కల్టివేషన్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే బీఎస్సీ లేదా డిప్లొమా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిఆర్పి బయోఫార్టిఫికేషన్లో అయితే మనకు వేకెన్సీ ఉంది. ఆర్ఏ అక్కడ ఓన్లీ వన్ పొజిషన్ ఉంది ఫ్రెండ్స్. మనకైతే 49,000 అని ఒక భారీ పే స్కేల్ ఉంది. అలాగే మనకి హెచ్ఆర్ఏ కూడా అన్నారు. అలాగే మనకి మాస్టర్స్ డిగ్రీ హోల్డర్కి అయితే 49,000, పిహెచ్డి డిగ్రీ హోల్డర్కి అయితే 54,000 ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకైతే చూడండి ఇక్కడ పిహెచ్డి ఇన్ ప్లాంట్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ బయోటెక్నాలజీ ఆర్ ఎంఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ అగ్రికల్చర్ అంటే ప్లాంట్ బయోటెక్నాలజీ బోటనీ లేదా 4-5 years ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ హ్యావింగ్ ఫస్ట్ డివిజన్ ఆర్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ ఓవరాల్ గ్రేడ్ పాయింట్ యావరేజ్గా అయితే మనకైతే ఒక పర్సంటేజ్ ఉండాలి ఫ్రెండ్స్ మనకైతే అప్లై చేసుకోవడానికి. ప్లస్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎవిడెన్స్డ్ ఫ్రమ్ ఫెలోషిప్, అసోసియేట్షిప్, ట్రైనింగ్, అదర్ ఎంగేజ్మెంట్స్ యాజ్ కల్టివేటెడ్ వైడ్. అలాగే మనకైతే ఇలాంటి పోస్టులలో అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అలాగే వన్ మోర్ వచ్చి ఇక్కడ మనకి డీబీటీలో సేమ్ ఇక్కడ మనకైతే ఒక జేఆర్ఎఫ్ అనే ఒక 1 పోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 31,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ అన్నారు. ప్లస్ 2 years అయితే ఓకే ఫస్ట్ 2 yearsకి అయితే మనకి 31,000, థర్డ్ ఇయర్కి అయితే 35,000. ఇది కాంట్రాక్ట్ పీరియడ్ అయితే మనకి 3 years అని అర్థమవుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ మనకైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, లైఫ్ సైన్స్ విత్ ఫస్ట్ డివిజన్ అండ్ నెట్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మనకైతే మాలిక్యులర్ ప్లాంట్ బయాలజీలో మనకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. అలాగే ఫ్రెండ్స్ ఎస్సీ/ఎస్పీ అనే ఒక ప్రాజెక్ట్లో అయితే మనకైతే యంగ్ ప్రొఫెషనల్ 2కి అయితే మనకైతే 25,000 అన్నారు. అలాగే మనకి ఎస్సీ క్యాండిడేట్కి అయితే ఇక్కడ రిజర్వేషన్ లాంటిది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బీఎస్సీ అనేది బేసిక్. అలాగే మనకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే కంప్యూటర్లో కొంచెం డిప్లొమా చేసి ఉండాలి, అంటే కొంచెం కోర్స్ చేసి ఉండాలి. అలాగే మనకైతే లైఫ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో మనకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ వన్ మోర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యంగ్ ప్రొఫెషనల్ 2 అనే ఒక పొజిషన్ అయితే ఉంది. మనకి 1 పొజిషన్ ఉంది. పే స్కేల్ అయితే 25,000 వచ్చారు మనకి. హెచ్ఆర్ఏ అయితే ఏం లేదు. ఇక్కడ మనకైతే ఓన్లీ 3 months ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇనీషియల్లీ, అండ్ మేబీ ఎక్స్టెండెడ్ ఇన్ కేస్ ఇది ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ కాకపోతే మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు ఈ పోస్ట్ అయితే మనకి పీరియడ్. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంఎస్సీ అన్నారు సాయిల్ సైన్స్ లేదా మైక్రోబయాలజీ, లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మనకైతే ఎంఎస్సీ సాయిల్ సైన్స్ అయితే బేస్ అన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్ ఎస్పెషల్లీ ఇన్ రైస్లో అయితే మనకైతే కొంచెం డేటా కలెక్షన్లో ఎక్స్పెరిమెంటేషన్లో మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నా లేదా ల్యాబొరేటరీలో కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే వన్ మోర్ వచ్చేసి ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 అనేది కోర్ బడ్జెట్లో అయితే మనకు 1 పొజిషన్ ఉంది. పే స్కేల్ అయితే ఫ్రెండ్స్ మనకి 25,000 అన్నారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ సిఎంఎస్ బేస్డ్ వెబ్సైట్స్ అండ్ జియో సర్వర్ బేస్డ్ జియో పోర్టల్స్ ఫ్రెండ్స్. మనకైతే మొత్తంగా అర్థమవుతుందంటే మనకి కంప్యూటర్లో కొంచెం నాలెడ్జ్ ఉండాలని చెప్పారు. అది కూడా సిఎంఎస్ బేస్డ్ వెబ్సైట్స్ అన్నారు. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ సర్వర్ బేస్డ్ జియో పోర్టల్స్ అనే ఒక వెబ్సైట్ ఇట్లా ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నారు. ఇక్కడ మనకి డిజైరబుల్ అయితే మనకి ఫ్రెండ్స్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ జియో స్పాటియల్ అనాలైసిస్ యూజింగ్ ఈఆర్డిఏఎస్, ఏఆర్సిజిఐఎస్, వెబ్ జిఐఎస్, క్యూజిఎస్ ఇలాంటివి అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే ఈ దాంట్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ కావాలన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వాళ్ళ 1 more వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అయితే క్యూటీఎల్ టు వెరైటీ అనే ఒక ప్రాజెక్ట్లో అయితే మనకైతే రీసెర్చ్ అసోసియేట్ అనే ఒక పొజిషన్ అయితే ఉంది. 1 పొజిషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయితే ఇనీషియల్ అయితే 1 year ఉంది. లైక్లీ టు బి ఎక్స్టెండెడ్. ఒకవేళ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాకపోతే అది ఎక్స్టెండ్ అవుతుంది పీరియడ్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి పిహెచ్డి డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే పిహెచ్డి టోటల్గా అయితే పిహెచ్డి కావాలి అంటున్నారు మనకి ఇక్కడ రిక్వైర్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్లో. అలాగే ఫ్రెండ్స్ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మనకి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీనోటైపింగ్, ఫీల్డ్ డేటా కలెక్షన్, మాలిక్యులర్ అసిస్టెడ్ సెలెక్షన్, జీన్ క్యూటీఎల్ ఇంట్రోగ్రేషన్ అండ్
కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ టు మాలిక్యులర్ బీడింగ్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్. ఫ్రెండ్స్ మనకైతే అర్థమవుతుంది మొత్తంగా అయితే ఒక డేటా కలెక్షన్ లాంటివి అయితే మన ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అలాగే ఒక 10th ప్రాజెక్ట్ అయితే ఉంది ఇక్కడ, బయోఫార్టిఫికేషన్ ఆఫ్ రైస్ అండర్ H+ ప్రోగ్రామ్ అనే ఒక ప్రాజెక్ట్లో అయితే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని ఒక 1 పొజిషన్ వచ్చింది. ఇక్కడ 15,000 అన్నారు. పే స్కేల్ హెచ్ఆర్ఏ అయితే ఏం లేదు. కాకపోతే ఇక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఏమడిగారంటే ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ అయితే బయోఫార్టిఫికేషన్ ఆఫ్ రైస్ అండర్ HP ప్లూయా ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాంలో అయితే మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 అనే ఒక 1 పొజిషన్ ఉంది. ఇక్కడ 25,000 అన్నారు. అలాగే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు క్వాలిఫికేషన్. అలాగే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే మన ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఎస్పెషల్లీ MS ఆఫీస్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. ఇక్కడ ఇనిషియల్ అయితే 6 months ఉంది. ఒకవేళ ఎక్స్టెండ్ అవచ్చు 1 or more year. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ 12th పొజిషన్ అయితే మనకి ICRISAT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రొటెక్షన్ అండ్ పెస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్. ఇక్కడ మనకైతే ICRISAT సెంటర్లో అయితే మనకి ఈ పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే JRF అయితే 1 పొజిషన్ అయితే 31,000 ఉంది మనకి. అలాగే మనకి HRA కూడా అన్నారు. ఇనిషియల్ అయితే 1 year ఉంటుంది, లేదా ఎక్స్టెండ్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ విత్ అగ్రికల్చర్ ఎంటమాలజీలో కానీ, జువాలజీ, బయోటెక్నాలజీలో కానీ, ప్లాంట్ సైన్స్, లైఫ్ సైన్స్లో అయితే మనకైతే BSc కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ 3 years అయితే మనకి డిగ్రీ కూడా ఉండాలని చెప్పారు. అక్కడ మనకి నెట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నారు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి 1-2 years అయితే మనకి కల్చరింగ్లో మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రీ అండ్ గ్లాస్ హౌస్ ఎక్స్పెరిమెంట్స్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్లో అయితే మనకి టోటల్గా మనకి ఇన్సెక్ట్ కల్చరింగ్ మెయింటెనెన్స్లో అయితే మనకి 1-2 years ఎక్స్పీరియన్స్ కావాలన్నారు ఫ్రెండ్స్. డ్యూరేషన్ అయితే మనకి 5 years అన్నారు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 more వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అయితే యాక్సిలరేటింగ్ ఇంపాక్ట్ అండ్ ఈక్విటీ యాక్టివిటీ 2 అనే ఒక ప్రాజెక్ట్లో అయితే మనకి యంగ్ ప్రొఫెషనల్ అని 1 post ఉంది. ఇక్కడ మనకి 15,000 అన్నారు పర్ మంత్. అలాగే మనకి క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా కానీ, BSc కానీ అగ్రికల్చర్లో కంప్లీట్ చేసి ఉండాలన్నారు. అలాగే మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అన్నారు. నాలెడ్జ్ రిలేటెడ్ స్కిల్స్ అండ్ ఫ్యామిలారిటీ విత్ MS ఆఫీస్ అన్నారు. డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయితే మనకి 1 year ఉంది ఫ్రెండ్స్. ఇది మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి CSR అండ్ బ్లైట్ అవుట్ అనే ఒక ప్రాజెక్ట్లో అయితే మనకి ఇక్కడ డిప్లొమా అగ్రికల్చర్ అయితే BScలో అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నారు. ఇక్కడ మనకి పోస్ట్ అయితే యంగ్ ప్రొఫెషనల్ 1 ఉంది, 15,000 per month అన్నారు. డిజైరబుల్ అయితే మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు, లేదా నాలెడ్జ్ ఇన్ ఫ్యామిలారిటీ విత్ MS ఆఫీస్లో అయితే మనకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే మనకు ఒకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అయితే మనకి ఉంది ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 15,000 per month అన్నారు. అలాగే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ అండ్ మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ అఫీషియల్ రిగ్రెట్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ FMS, MIS, PMFS. ఇక్కడ ఈ పర్టికులర్ సెక్టార్లో అయితే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మనకి కంప్యూటర్ నాలెడ్జ్. అలాగే మన డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయితే మనకి 2020-2021 లైక్ టు బి ఎక్స్టెండెడ్ 1 year అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి చూద్దాము ఇక్కడ ఏజ్ లిమిట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి RA, SRF, JRF, యంగ్ ప్రొఫెషనల్, టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ హెల్పర్, వర్కర్ వీళ్ళందరికీ అయితే బిలో 35 years అన్నారు ఫర్ మెన్ అండ్ 40 years ఫర్ ఉమెన్ అన్నారు. ఏజ్ అప్ టు 5 years ఫర్ SC, ST, 3 years ఫర్ OBC, 10 years ఫర్ PH క్యాండిడేట్స్ అవైలబుల్ యాజ్ పర్ రూల్స్ అన్నారు. అలాగే యంగ్ ప్రొఫెషనల్కి అయితే మనకి 1-2 అయితే మనకి 21 to 40 అంటే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years ఆఫ్ ఏజ్ అండ్ 21 to 45 years అన్నారు యంగ్ ప్రొఫెషనల్ 1కి 2కి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మనకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో చూసారు కదా, ఇది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ మనకి ఒక ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చారో చూడండి, irr.recruitment@gmail.com అనే ఒక దానికి మెయిల్కి అయితే మనము స్కానర్డ్ కాపీస్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ లాంటి ఫామ్ కూడా మనకి ఇచ్చారు. ఆ ఫామ్ కూడా నేను చెప్తాను ఎలా చేయాలని. ఆ ఫాము ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కానర్డ్ కాపీస్ అయితే మనకైతే వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 11th September 2020 లోపు అయితే మనకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే మనకి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందో ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్, కాన్ఫరెన్స్ ద్వారా. ఇక్కడ మనకి 1 more వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మన అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఫామ్ చూడండి. ఇక్కడ పొజిషన్ అప్లైడ్ ఫర్ మనైతే ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నామో అక్కడైతే మెన్షన్ చేయాలి. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా మనం
అడ్వర్టైజ్మెంట్లో ఎలా ఉందో అలా ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అని ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్. అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ కూడా రాయాలి. అలాగే ఫ్రెండ్స్ మనకి అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ రాయాలి, ఫోన్ నెంబరు, ఈమెయిల్. ఇన్ కేస్ మీ ఐఐఆర్ఆర్లో లేదా ఐసీఐఆర్, ఎక్రిసాట్ లాంటి దాంట్లో ఎవరైనా మీకు రిలేటివ్స్ వర్క్ చేస్తున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నా వాళ్ళ నేమ్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. హ్యావ్ యూ కన్విక్టెడ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా, ఈజ్ దర్ ఎనీ లీగల్ కేసెస్ ఫీల్డ్ అగెన్స్ట్ యూ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఇక్కడ మనకైతే మనకి కేసెస్ ఉన్నాయా, లేకపోతే మన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఏమైనా ఉందా అలాంటివి అయితే ఉంటే దాని మీద ఎస్ ఉంటే ఎస్, లేదా లేకుంటే నో అని పెట్టండి. డిక్లరేషన్ అయితే చూడండి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అయితే మన సిగ్నేచర్ పెట్టాలి. ఏ రోజు అయితే అప్లై చేస్తున్నావు, ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నావు అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ వన్ మోర్ అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. మన వర్కింగ్ స్కిల్స్ చూసి ఒకవేళ ఈ జాబ్ అనే కాదు అందులో ఏమైనా జాబ్స్ ఉంటే మనకైతే పర్మనెంట్ అవుతాయి కాబట్టి సో అప్లై చేయడం అయితే మర్చిపోకండి. ఇక వన్ మోర్ ఏంటంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్కి అయితే నేను ఎప్పుడప్పుడు మీకు ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.